ఆఫీసరు, ఆ రోజే నేను ఇచ్చిన సూట్ కేసు తీసుకుని ఉంటే దర్జాగా సూట్ వేసుకుని రాజకుమారుల్లా వేరుస్తుండేవాడు. మీతోనే పేచీ పెట్టుకున్నాడు, పేలిపోయాడు. రే కోటి, వీడి శవాన్ని చాకుతో చెక్కేసి వీడి పులే వీడి మీద తిరగబడి డేట్ ఇచ్చేసిందని పుకారు పుట్టించేసేయి. మళ్ళీ వచ్చే జన్మలో కూడా నాతో పెట్టుకోవద్దు నాన్న. ఊరుకో పార్వతి, ఊరుకో. ఆ పిల్లకి మనకి రుణం తీరిపోయింది, ఏం చేస్తాం? ఊరుకో. ఏమండి, ఆ పిచ్చి తల్లికి ఇంతకాలం మతి స్థిమితం లేకపోయినా మనతో కలిసి ఉందనే సంతృప్తి పడేదాన్ని భగవంతుడు ఆ సంతృప్తిని కూడా లేకుండా చేశాడండి. అసలు అసలు దీనికంతటికి కారణం మీరే. నేనా? ఏమిటి నువ్వు అనేది? అదే, దానికి ముందే అది అనుకున్నట్టు పెళ్లి జరిపించేస్తుంటే అది పిచ్చిదయ్యేది కాదు, దాని ప్రాణాలు తీయించుకునేది కాదు. తండ్రిగా బాధ్యత తీసుకోలేని మీరే దాని చావు కారణమయ్యారు. భామా, అమ్మా నువ్వు కలిసి వెంటనే మన ఊరు బయలుదేరండి. ఇక్కడ ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనతో మనసు పాడు చేసుకునేట్టుంది. బయలుదేరండి. అమ్మా, అలాగే వెళ్ళిపోదాం అమ్మా. 18 సంవత్సరాల మమకారం ప్రతి నిమిషం గుండెల్లో కదులుతుంటే ఎంత దూరం వెళితే మర్చిపోగలమో తెలుసా బామా? గుండె చప్పుడు వినిపించనంత దూరం. ఎవడి వామనావతారం? వీడు ఆ విజయ్ గారి కుడిభుజం బాస్. వీడి వల్ల మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమోనని పట్టుకొచ్చాం. విజయ్ గారు ఎక్కడ్రా బుడ్డి? మర్యాద నడుచుకోండి. నా పేరు బుడ్డి కాదు, వీరభద్రరావు. అవును, గెస్టులకి కుర్చీలేవా? నా నెత్తి మీద చచ్చదా, దాని నిండా దుమ్ము. ఒరేయ్, నిన్ను ప్రజ్ఞా పారంగతులు విజ్ఞా వీరంగతులు ఏమంటారో తెలుసా? కొసవేసిన మెట్టంకాయ అంటారు. నిన్ను దానివాడు సూర్లు, సూర్దాని వీర్లు ఏమంటారు తెలుసా? గుమ్మాలు కట్టింది గుమ్మలుగా అంటారా? పూజ సాగు తీసుకురా. ఆగండి, వీడికి మళ్ళీ ఓ తుపాకి గుండు కూడా వేస్తున్నా. ఒరేయ్, వీడిని తీసుకెళ్లి వెంటనే పూజగా. రేఖ, ఇక 2 రోజులే గడువు. ఇంతవరకు ఓ కొలిక్కిరాని మన ప్రయత్నం ఎలా ముగుస్తుందో నాకు అర్థం కావట్లేదు. అక్కడ అత్తయ్య గారు ఎలా ఉన్నారో? రేఖ, నువ్వు పంచి, నువ్వు ఎలాగో ఇంటికి వెళ్ళి అమ్మకు ధైర్యం చెప్పిరా. పోలీసుల దృష్టిలో మనం నేరస్తులని మర్చిపోకు. అలాగే. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. అమ్మా, అమ్మా, ఏం కావాలి బాబు? ప్రసాదమా? తీసుకో. అమ్మా, ఈ పాట మీకు ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? నా స్నేహితురాలు సుభద్రమ్మ నాకు ఈ పాట నేర్పింది. కళకళలాడుతూ ప్రతినిచ్చే గుడి ఆవిడ పాటతో పునీతమయ్యేది. కానీ కొందరి దుర్మార్గుల పాపానికి ఆవిడ గురి ఆపదల పాలైంది. అందుకే ఆమెని రక్షించమని ఆ తల్లిని ప్రతినిత్యం వేడుకుంటున్నాను బాబు. అమ్మా, మీ పేరు? పార్వతమ్మ. ఇంతకీ నువ్వెవరు బాబు? ఏ సుభద్రమ్మ కోసం మీరు ఆ దేవిని ప్రార్థిస్తున్నారు? ఆ దురదృష్టవంతురాలి కొడుకు విజయ్ను. బాబు, విజయ్ నువ్వా? అమ్మా, నా కోసం పోలీసులు 1000 కళ్ళతో వెతుకుతున్నారు. అన్నీ నాకు తెలుసు బాబు. రా, ఇంటికి వెళ్దాం. కూర్చో బాబు, వస్తాను. అలాగే.
బాబు మావారు ప్రస్తుతం ఎక్కడో గుడి కట్టిస్తున్నారట. దానికి శంకుస్థాపనకు వెళ్ళారు. ఇదిగో స్వీట్స్ తీసుకో. అమ్మా అమ్మా, నే చెప్పే విషయం మీ సున్నితమైన మనసును ఏమాత్రం గాయపరిచినా నన్ను క్షమించండి. ఏమిటి బాబు నువ్వు అంటున్నది? ఇది మీ వారిదేనా? అవును, ఇది మావారిదే. రెండు సంవత్సరాల క్రితం ఆయన పుట్టినరోజుకు నేనే చేయించాను. పాపం రోడ్డు మీద ఎవరో చలికి వణికిపోతుంటే రగ్గులు కొనుక్కోమని దానం చేశానని చెప్పారు. అదంతా పచ్చబద్ధం. మీ భర్త ధర్మారావు ఒక హంతకుడు, స్మగ్లర్, అరాచకాలు లేపే కిరాతకుడు. ఒరేయ్, ఏం కుష్ అమ్మా, ఎవర్రా నీకు అమ్మ? పో బయటికి. వెళతానమ్మా, కానీ ఇందులో నిజానిజాలు మీరే తెలుసుకుంటారు. రేపు ఇదే సమయానికి నేను మళ్ళీ వస్తాను. నాది పొరపాటైతే మీరెంత ఘోరమైన శిక్ష విధించినా ప్రసాదంలో అందుకుంటాను. భగవంతుడా, ఏమిటిది? ఆ అబ్బాయి నా భర్త గురించి అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇది నిజమా? కాదు, కాదని చెప్పవయ్యా. ఆయన ఇలాంటి దారుణాలు చేస్తారా? నేను నమ్మను. మాట్లాడవేమయ్యా, చెప్పు చెప్పు. నేనెవరో మర్చిపోయి ఉంటావు దేవి. ఎందుకంటే రోజు కొన్ని వేల మంది భక్తుల పూజా పునస్కారాల్లో, హారతి కర్పూరాల్లో, ధూపదీప నైవేద్యాల్లో మునిగి తేలే మహాతల్లివి. నేను నీకు గుర్తుండను. ఒకప్పుడు నీ సన్నిధిలో ప్రతినిత్యం పరవశించి ప్రార్థనలు పాడిన ఓ పేద భక్తురాల్ని. ఇంతకాలం నీ గురించి ఆపద్బాంధవురాలవని, అభయహస్తురాలవని, తోటి ఆడది కన్నీరు పెడితే చలించిపోతావని అనుకున్నానే కాని నీ గుండె కూడా ఈ కంచు గంటలా ఖణేలమంటుందే కాని కరిగిపోదని, మోగుతుందే గాని మెత్తపడదని తెలుసుకున్నానమ్మా, తెలుసుకున్నాను. సుభద్ర, ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావమ్మా. ఈ గుడిలో వెలిగే దీపాలు నా భక్తుల ప్రతిరూపాలు. ఈ దీపాలు వెలిగేంతకాలం, ఈ గుడిలో గంటలు మోగేంతకాలం నా ఆశీర్వాదాలు అనుక్షణం వారిని రక్షిస్తూనే ఉంటాయి. నా చిరునవ్వులు సదా వారిని కాపాడుతూనే ఉంటాయి. చిరునవ్వులు కాపాడుతాయట, ఆశీర్వాదాలు రక్షిస్తాయట. ఏ చిరునవ్వులు ప్రశాంతంగా సాగిపోతున్న నా కాపురంలో ప్రళయం రేగినప్పుడు కాపాడగలిగాయి? ఏ ఆశీర్వాదాలు దుండగుల హింసాకాండకు బలైపోయిన నా భర్తను రక్షించగలిగాయి? ఏ దీవెనలు నా వైధవ్యాన్ని ఆపగలిగాయి? చెప్పు తల్లి, చెప్పు. సుభద్ర, విధి కర్మానుసారం పూర్వజన్మల పాపపుణ్యాల ఫలితమంతా ఈ జన్మలో అనుభవించక తప్పదు. మానవుడు ఏది చేసినా కర్త తానైనప్పటికీ అది కర్మను బట్టి నా చేతే నడిపించబడుతుంది. అంటే ఏమిటి? ఆ దుర్మార్గుడి రూపంలో నువ్వు వచ్చి నా భర్తను పొడిచి చంపావా? నీ అవతారమని తలచి ఆ దుష్టుడికో గుడి కట్టించి కూర్చోబెట్టమంటావా? వెర్రిదానా, నీ భర్తకు ఆయువు చెల్లిపోయింది, వెళ్ళిపోయాడు, అంతే. చూడు, కర్పూరం కరిగినప్పుడే అది హారతవుతుంది, దైవంలో లీనమవుతుంది. మానవ జీవితం కూడా అంతే, మరణంతోనే నాలో ఐక్యమవుతుంది. దేవి, అలా సరిపెట్టుకుని తృప్తి పడమంటావా? ఈ విషాదం, ఈ వైధవ్యం నువ్విచ్చిన ప్రసాదంలా భావించి ఆనందించమంటావా? లేదు సుభద్ర, నీ బాధ నాకు తెలుసు. నీ భర్త మరణానికి కారణమైనవాడు ఖచ్చితంగా నీకు శత్రువే. వాడి కాలం ఆసన్నమవుతోంది. అప్పుడు నేనే వస్తా. నీ అంతరాత్మలో అంతర్లీనమై నేనే నిన్ను నడిపిస్తా. నిశ్చింతగా ఉండు. సుభద్ర, నీ ఆవేశాన్ని ఈ తీర్థంతో చల్లార్చుకో.
క్షమించు తల్లి. అయితే వాడి పేరు మాత్రం తెలియదు. నాతో వస్తే వాడు ఉన్న చోటు చూపిస్తా. ఓకే, వెంటనే బయలుదేరండి. ఆ. పోలీసులు మన స్థావరాన్ని చుట్టుముట్టారా? అయితే వెంటనే మన కిల్లర్ కింగ్స్ తీసుకుని బయలుదేరు. పార్వతి, వెంటనే మనం కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుందాం పద. దర్శించవలసింది కాశీ విశ్వేశ్వరుని కాదు, కటకటాల్ని. పుణ్య కార్యాల పేరుతో మీరు చేసిన పాపాలన్నీ పాముల్లా ఆ మందిరం కింద నుంచి పైకి లేచాయి. అయితే ఏమంటావు? పోలీసులకు ఫోన్ చేయమంటాను, చట్టానికి దొరికిపోమ్మంటాను. పార్వతి, అగ్ని పర్వతంతో వేళాకోళం ఆడకు. అది పగిలిందంటే ప్రాణాలు తీస్తుంది. పర్వాలేదు, ఆ అగ్ని పర్వతంతో 25 ఏళ్లు కాపురం చేశాను. అది పగిలినా ప్రాణాలు తీసినా భయం లేదు. పదండి పదండి. పార్వతి, ఆపకు, నన్ను ఆపకు. లేదు, మిమ్మల్ని నేను వదలను. పదండి. ఏమండి? అమ్మా! రే ధర్మారావు, ఇక ఈ భూ ప్రపంచంలో నా నుండి నిన్నెవ్వరూ రక్షించలేరు. విజయ్, మర్యాదగా మాకు పట్టుబడు, లేదా షూట్ చేస్తాను. ఎవరు? ఐఆమ్ మిస్టర్ ప్రకాష్ ఫ్రమ్ సిబిఐ. మీరంతా పాములు పట్టడానికి ప్రయత్నిస్తున్నారు. నేను ఆ పాములు బట్టే ముంగిస వెంటబడ్డాను. నిజంగా ఆపాల్సింది మీరు ఆ విజయ్ని కాదు, ధర్మారావుని. ఇదిగో ధర్మారావు దోపిడీ చేసిన సొమ్ము. అదిగో కిల్లర్ కింగ్స్, ఫాలో దెమ్.
ఎటెళ్ళుంటారు? వాళ్ళు చంద్రులు సార్. ఎలాగెలాగెలాగెలాగా? వాళ్ళు పచ్చి మాంసగాలు సార్. ఓహో, అయితే ఎటెళ్ళుంటారే? అదే తెలవలేదే. అమ్మా, పంచభూతాల సాక్షిగా నాన్నగారి 11వ రోజున ఏ దుర్మార్గుని తెచ్చి నీ కాళ్ళ ముందుంచుతారని శపథం చేశాను. వాడేనమ్మా ఈ కిరాతకుడు. ఎందరో అమాయకుల ఉసురు కరాళ సర్పాల బుసలై పడగలెత్తి నేనుగా మారి వీడి పాపానికి పాశమై నీ కాళ్ళ ముందు పడేశానమ్మా. ఆ భాగ్యుల ఉసురుకి శిక్ష, వీడి పాపానికి దండన నువ్వుగా రూపమెత్తి ఖాళీగా కథం తొక్కి శిక్షించాలి, దండించాలి. కదిలావో నీ తల పగిలిపోతుంది. అమ్మా, 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 అత్తయ్య అమ్మా.